ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ రాసుకుంటుంది. అయితే ఈసారి ఓటర్లు తమదైన శైలిలో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మరీ ముఖ్యంగా వెనుకబడినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా ఈసారి అభివృద్ధి కాముకులకు ఓటేయాలని చెప్పేసి వాళ్ళంతా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కొన్ని కుటుంబాలకి కావచ్చు, కొంతమంది పెత్తందారులకి ఓటేసి వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్నటువంటి ఆ ఓటర్లంతా కూడా ఈసారి అభివృద్ధి అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం వైపే మొగ్గు చూపుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొత్త వ్యక్తులకు, చదువుకున్నటువంటి వ్యక్తులకు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఎవరైతే మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడతారో వాళ్ళకి ఓటేస్తామని చెప్పేసి ఘంటాపదంగా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ తరుణంలోనే పడమటి మండలాల్లో ప్రధానమైనటువంటి ప్రాంతమైనటువంటి తంబలపల్లి అలాగే మదనపల్లి నియోజకవర్గాలకు చెందినటువంటి కొండా నరేంద్ర గారు ఎన్ఆర్ఐగా ఆయన స్వగ్రామానికి వచ్చి, సొంత ప్రాంతానికి వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. సో అలాంటి వ్యక్తి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. సో ఆయన మాటల్లోనే విందాం. ముఖ్యంగా వెనుకబడినటువంటి తంబలపల్లి, మదనపల్లి నియోజకవర్గాలకి, అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెల్లో ఎలాంటి అభివృద్ధి చేసి చూపిస్తారో ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో మొత్తానికి మీరు ఇటీవల కాలంలో తంబలపల్లి నియోజకవర్గం కావచ్చు, మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి పరిస్థితులను చూసి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, అనేక సందర్భాల్లో ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి, భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీ ప్రాంతానికి మీరు? మదనపల్లి, తంబలపల్లి చెందిన పశ్చిమ మండలాలు చాలా వెనుకబడిన మండలాలని అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడో అల్లంత దూరంలో విసిరేసినట్లు ఉన్న మా ప్రాంతం కర్ణాటక స్టేట్కు ఆనుకొని ఉంటాము. అనంతపురం జిల్లా, కరూరు జిల్లా అయిన అనంతపురం జిల్లాకు ఆనుకొని ఉంటాము. కాబట్టి అనంతపురం ఎంత కరువు జిల్లానో మా ప్రాంతాలు కూడా అంతకంటే ఎక్కువ కరువు జిల్లాలు. తాగునీరు కానీ లేదంటే వ్యవసాయానికి కావాల్సిన నీరు కానీ మా ప్రదేశంలో చాలా చాలా తక్కువ. కానీ ఇటువంటి పరిస్థితుల్లో రైతుల జీవితాలు బాగుపడాలి అంటే ఒక నూతన పద్ధతులు అవలంబించాల్సి ఉంటుంది. యథావిధిగా మనం ఏ విధంగా చేస్తూ ఉన్నామో, గత 50 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నామో అదే విధంగా చేసుకుంటూ పోతే ఫలితాలు మాత్రం వేరేగా ఉండవు. కాబట్టి నూతన పద్ధతులు అవలంబించాలా. ఈ కార్యక్రమంలో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాదిరి, ఒక రీసెర్చ్ స్టేషన్ మాదిరి మా పల్లె దగ్గరనే దాదాపుగా కొన్ని వందల ఎకరాల్లో 2 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినాము. ఈ వ్యవసాయ క్షేత్రంలో మా చుట్టుపక్కల ఉన్న రైతులను అక్కడికి తీసుకొని వచ్చి శిక్షణ ఇస్తున్నాం. వ్యవసాయం ఎలా చేయాలి అని చెప్పి రైతులకు నేర్పిస్తున్నాం. అంటే సాంకేతిక పరంగా సైంటిఫిక్ మెథడ్స్గా, న్యాచురల్ పద్ధతులు, ప్రకృతి విధానాలు, ఇవన్నీ కొత్త పద్ధతిలో నేర్పించడం స్టార్ట్ చేసినాము. ఈ మధ్యనే ఒక 3 వారాల క్రితం 50 మంది రైతులకు ఒక శిక్షణా శిబిరాన్ని పూర్తి చేసినాం. దాదాపు 2 నెలలు ఈ శిక్షణా శిబిరం జరుగుతుంది. రైతులందరూ వచ్చి మా వ్యవసాయ క్షేత్రంలోనే అక్కడే ఉంటారు, అక్కడే తింటారు, అక్కడే పడుకుంటారు. కాబట్టి 2 నెలలు ఒక కాన్సన్ట్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇది ఇంపార్ట్ చేస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే పద్ధతులు మారాలా. పద్ధతులు మారితే రైతుకు వచ్చే వరంబడి, రైతుకు వచ్చే ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒకటి వచ్చి ఇన్పుట్ అనేది ఒకటి ఉంటుంది. రైతులు పెట్టే పెట్టుబడి చాలా ఎక్కువ పెట్టుబడి అయిపోయింది. సో ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది. కానీ దాంట్లో నుంచి వచ్చే వరంబడి, దాంట్లో వచ్చే ఇన్కమ్ మాత్రము పెరగడం లేదు. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏమంటే మనము ఖర్చు పెట్టే దీన్ని ఫస్ట్ తగ్గించాలా, మనకు వచ్చే ఇన్కమ్ను పెంచుకోవాలా. సో ఈ రెండింటిని మనము అటాక్ చేయాలా. ఈ రెండు అది కొన్ని సైంటిఫిక్ పద్ధతుల్లో కొంచెం నాలెడ్జు, టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగించి చాలా సూక్ష్మంగా గ్రహించి దీన్ని అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో కూడా మీరు అక్కడ ఒక సంస్థను స్థాపించి, అంటే ఇంతకుముందు చాలామంది విదేశాలకు వెళ్ళాలి అంటే సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, ఇంజనీర్లే వెళ్తూ ఉంటారు. కానీ మీరు రైతులు కూడా విదేశాలకు పంపాలి అనేటువంటి ఒక దృక్పథంతో అక్కడ చాలామందిని కూడా ఈ విధంగా శాస్త్ర సాంకేతికను వ్యవసాయంలో ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. అదేంటి అసలు? నేను కూడా ఒక ఇంజనీరే. నేను కూడా విదేశాలకు వెళ్ళాను, అక్కడ చదివి అక్కడే ఉద్యోగం చేయడం జరిగింది.
కానీ ఇప్పుడు నా నా మెయిన్ ఫోకస్ ఏమంటే మా ప్రాంతంలో ఉండే రైతులు, మా ప్రాంతం వచ్చి దాదాపు 95% రైతులు. సో ఈ రైతుల జీవితాలు ఎలా బాగుపరచాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం పెట్టుకొని నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను. రైతులకు శిక్షణ ఇచ్చి ఎలాగైతే ఈ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ ఆ దేశాలకు ఆ ప్రాంతం ప్రజలకు మనమంతా సహాయం చేస్తున్నాం. నిజంగా ఇక్కడి నుంచి ఇండియా నుంచి వెళ్ళి అందరూ మనం అక్కడ వాళ్ళకి సహాయం చేస్తున్నాం. అలాగే మన రైతులను కూడా శిక్షణ ఇచ్చి మంచి రైతులుగా తీర్చిదిద్ది రైతులను కూడా మేము పంపించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం. దీని ప్రకారంగా ఈ మధ్య ఒక 5-6 నెలల క్రితము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ మధ్య ఒక ఒప్పందం అంటూ కుదిరింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైతులను మేము ఇజ్రాయెల్కి పంపిస్తాము, మేము మీకు సహాయం చేస్తాము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఆ స్కీమ్లో ఇప్పుడు మేము రైతులకు శిక్షణ ఇచ్చి ఈ రైతులను మేము విదేశాలకు పంపించాలా, ఇజ్రాయెల్కి పంపించాలా అనే దీంతో స్టార్ట్ చేసినాం. ఒక బ్యాచ్ను కూడా మేము శిక్షణ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికెట్లు కూడా ఇచ్చినాం. వాళ్ళను ఇప్పుడు విదేశాలకు పంపించాలనే దీంతో ఆ క్రమంలో ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా సార్, ఇప్పుడు మదనపల్లి కావచ్చు, తంబళ్ళపల్లి కావచ్చు, ఇక్కడ చాలామంది మీరు చెప్పినట్టు 90% వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. సో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా చాలామంది చదువుకొని ఉద్యోగాలు లేక పక్కనే ఉన్నటువంటి బెంగళూరు కావచ్చు, తమిళనాడు, చెన్నై కావచ్చు, ఇలా వెళ్ళి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో అలాంటి వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటటువంటి సంకల్పంతో మీరు కొన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అంటే తండ్రి రైతు అయితే కొడుకు అదే రైతుకు చెందినటువంటి ఆధారిత పరిశ్రమలో పనిచేసే ఒక ఉద్యోగిగా ఉన్న ఊర్లో ఉద్యోగం కల్పించే ప్రయత్నం చేస్తానని కూడా గతంలో చెప్పారు. అలాంటి వాటికి సంబంధించిన ప్లానింగ్స్ ఏంటి? సో మీరు చెప్పింది వాస్తవం. అందరూ చదువుకుంటారు, పెద్ద పెద్ద చదువులు చదువుతారు. చదివిన తర్వాత ఒక ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలంటూ లేవు. రైతు కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు పోనీ తాము గ్రహించిన నాలెడ్జ్ని కానీ ఇదంతా ఉపయోగించాలి, నేను కూడా మా నాన్న చేసిన వృత్తికే నేను కూడా వెళ్తాము అంటే ఆ వృత్తి సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి అక్కడికే వెళ్ళలేరు. ఇంక లేదంటే బెంగళూరుకు పోవాలా, చెన్నైకి పోవాలా, హైదరాబాద్కి పరిగెత్తుకుంటా పోవాలా, ఏదన్నా ఉద్యోగాలు. అందరికీ ఉద్యోగాలు లక్షల జీతం వచ్చే ఉద్యోగాలు ఏమి రావు కదా. 5,000కి చేరే వాళ్ళు ఉన్నారు, 10,000కి చేరే వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. సో నా ప్లాన్ ఏమంటే ఇక్కడ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీ అంటే ఏదో పెద్ద పెద్ద పరిశ్రమలు ఏదో తెచ్చేయడమో, ఏదో కార్లు కంపెనీలు తెచ్చేయడమో, లేదంటే అది కాదు. అగ్రికల్చర్కి సంబంధించిన చిన్న చిన్న సంస్థలను ఏర్పాటు చేయగలిగితే మనం ఎంతో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఆ క్రమంలోనే ఈ న్యాచురల్ పద్ధతి, ఆర్గానిక్ పద్ధతులు ఉపయోగించి మా తంబళ్ళపల్లి మదనపల్లి ప్రాంతాన్ని ఒక ఆర్గానిక్ హబ్గా మేము డెవలప్ చేయబోతాం. ఆర్గానిక్ హబ్గా డెవలప్ చేసి ఈ పద్ధతులను మా ప్రాంతానికే కాదు, మా ప్రాంతంలో సక్సెస్ అయిన తర్వాత తొందరలోనే అది కూడా మీకు నిరూపిస్తాము. అన్నీ చేస్తున్నాము. ఇప్పుడు ఒక ఆర్గానిక్ హబ్గా మేము తయారు చేసిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం అంతా మేము ఈ పద్ధతులను విస్తరింపజేయాలనే ప్లాన్తో ఉన్నాం. ఒక గవర్నమెంట్ ఆఫ్ సిక్కిం తీసుకోండి, సిక్కిం రాష్ట్రం, సిక్కింలో మొత్తం ఫెర్టిలైజర్ అంటూ వాడరే, రసాయనిక ఎరువులు వాడరే. మొత్తం స్టేట్ అంతా ఆర్గానిక్ స్టేటే, ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, మొత్తం ఆర్గానిక్. మరి వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మనం అలా చేయగలిగితే డైరెక్ట్గా ఎవరు బెనిఫిట్ పొందుతారు? ఎవరు లబ్ధి పొందేది? రైతు లబ్ధి పొందుతాడు, రైతు బిడ్డలు లబ్ధి పొందుతారు. ఫైనల్గా సార్, ఇప్పుడు తంబళ్ళపల్లి నియోజకవర్గంలో రైతులు ఉన్నారు, తర్వాత వచ్చేసి నిరుద్యోగులు ఉన్నారు. సో వాళ్ళకు అవసరమైనటువంటి ఎలా వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాళ్ళలో ఏ విధంగా సంపాదన రేట్ని పెంచాలి అనే దాని మీద మీ దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. అలాగే మదనపల్లి కూడా మీరు ఇందాక చెప్పారు, సాగునీరు లేదు, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతాల్లో మదనపల్లి ఒకటి. అక్కడ చేనేత కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరొక టమోటా రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో అలాంటి ప్రాంతానికి, అంటే మదనపల్లి లాంటి ప్రాంతాలకు కూడా మీకు ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? తంబళ్ళపల్లి ఎంతో, మదనపల్లి కూడా అంతేనండి. మదనపల్లి టౌన్ మాత్రం ఒకటి తీసుకుంటే, దాన్ని తీసి పక్కన పెడితే
మదనపల్లి ఏంటి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు తంబలపల్లి. మదనపల్లి తంబలపల్లి తేడాలు ఏం లేవు, అంతా ఒకటే ప్రాంతమే, ఒకటే ఇదే. నీరు లేదు, రాళ్ళు రప్పలు కనిపిస్తాయి తప్పితే, కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు కనిపిస్తాయి తప్పితే ఎక్కడ కానీ పచ్చగా పంటలు కానీ పచ్చగా చెరువులు కానీ ఏంటివి కనిపించవు. మాకు నేను తాగేదానికే నీళ్ళు లేవు. కాబట్టి మదనపల్లి ప్రాంతము తంబలపల్లి ప్రాంతము ఒకటే. మేము ఏదైతే చేస్తా ఉన్నామో నా పర్సనల్ ఫోకస్ వచ్చి, నేను తంబలపల్లిలో పుట్టినాను, నేను చదువుకున్నది నేను మదనపల్లి బీటీ కాలేజీలో. ఇప్పుడు నా ఇల్లు ఉండేది కూడా మదనపల్లి. సో నేను మదనపల్లి వాసినే చెప్పాలంటే. కాబట్టి ఈ మదనపల్లి తంబల్లి ప్రాంతాన్ని ఒక ఆర్గానిక్ హబ్గా తీర్చిదిద్ది ఈ ప్రాంతం నుంచి పండించిన కూరగాయలను, వెజిటబుల్స్ను మేము విదేశాలకు కూడా పంపించాలనే ప్లాన్స్ ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీసుకు కూడా మేము తొందరలోనే ఒక 6 నెలలు టైంలో మేము ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీసుకు కూడా మా పొలం నుంచి పంపించాలని, వెజిటబుల్స్ కూరగాయలన్నీ పంపించాలని మాకు ప్లాన్స్ ఉన్నాయి. తప్పకుండా ఒక 6 నెలల టైంలో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఎలాగో అవుతారు, మేము పండించిన కూరగాయలను ఆయన తింటారు. థ్యాంక్ యూ సార్. సో ఒకటే ఇక్కడ కొండా నరేంద్ర గారు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఏదైతే వెనకబడినటువంటి పడమటి ప్రాంతమైనటువంటి తంబలపల్లి, మదనపల్లి ఈ 2 ప్రాంతాలను కూడా ఒక ఆర్గానిక్ హబ్గా మార్చి అక్కడ ఉన్నటువంటి రైతులను, ఇప్పటివరకు మాటలకే పరిమితమైంది రైతే రాజు అనేది, సో ఇక నుంచి అది చేతలు కూడా చేసి చూపిస్తామని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇప్పటివరకు కూడా చాలా వరకు విదేశాలకు చదువుకున్నటువంటి ఇంజనీర్లు, డాక్టర్లు వెళ్తే అవసరమైతే రైతులు కూడా విదేశాలకు వెళ్ళొచ్చు, విదేశాల్లో ఉద్యోగం రైతులకు కూడా ఉంటుంది, లక్షల్లో వాళ్ళకు కూడా జీతం వస్తుందని చెప్పేసి చేసి నిరూపిస్తానని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా ఈ 2 ప్రాంతాల్లో అంటే మదనపల్లి, తంబలపల్లి ఈ 2 ప్రాంతాల్లో పండించినటువంటి పంటలు ప్రధానమంత్రి ఇంట్లో వండే విధంగా ఇక్కడ నుంచి ఆర్గానిక్ రూపంలో వాటిని తయారు చేసి తీసుకెళ్లే స్థాయికి ఎదగబోతున్నాం. ఈ 2 ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యం. అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల పరిష్కారం, అంతేకాకుండా ఈ 2 ప్రాంతాల్లో 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ముఖ్యంగా రైతులకు సేవ చేయాలి, రైతులను రాజు చేయాలి, నిరుద్యోగులను ఉద్యోగాల వైపు నడిపించి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాను అని చెప్పేసి కొండా నరేంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు, ప్రైమ్9 న్యూస్.